బసవయ్య గారిని పోయి హెడ్ ఆఫీస్ కొత్తగూడెంలో పోయి అడిగితే ఇంకోసారి నోటిఫికేషన్లు అది ఇదని చెప్పి మొత్తాన్ని వాళ్ళు బెదిరించి పంపాను. వాళ్ళు ఎవరికి చెప్పాలా అని చెప్పేసి ఇన్ని రోజులు నేను చేస్తే అక్కడ నేను ఎమ్మెల్సీ కోసం తిరిగిన ప్రచారంలో అక్కడ కొంతమంది చూసి నన్ను ఇటీవల సంప్రదించడం జరిగింది. అంటే ఇంత అక్రమంగా ఇంకోటి ఏంటంటే ఇంత గొప్పతనము ఇందులో అప్పుడు ఉన్నటువంటి యూనియన్ ఏదైతే TVGKS అని ఉన్నదో బొగ్గు గనుల సంఘము, వీళ్ళకి మొత్తం తెలుసు, తత్తంగం అంతా తెలుసు. కానీ వీళ్ళు మౌనంగా ఉన్నారు. అంటే బీఆర్ఎస్కు అనుబంధ సంస్థ ఇది, వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. అంటే భయంకరంగా రిక్రూట్మెంట్ ఇష్టం వచ్చినట్టు చేసి అనర్హులకు ఇచ్చి లోకల్ ఎవరికైతే ఉన్నారో ఈ 3 జిల్లా వాళ్ళకి కాకుండా వేరేళ్ళకి పోస్టులు మొత్తం అమ్ముకొని ఇష్టం వచ్చినట్టుగా నియామకాలు జరిగినాయి. దీని మీద ఎంతో మంది నిరుద్యోగులు అక్కడ ఆందోళన చెందుతూ ఉన్నారు. అక్కడ ఉన్న క్వాలిఫైడ్ పర్సన్స్ 95% ఎవరైతే క్వాలిఫైడ్గా ఉన్నారో